నేడు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక రానుంది. ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించనున్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే పూర్తి అయింది. ఈ నెల 5న కేబినెట్ ముందుకు కులగణన నివేదిక రానుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నారు. అసెంబ్లీలో కులగణనపై చర్చ పెట్టనున్నారు. అందుకోసం ఈ నెల 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర కుల సర్వేలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అలాగే కులానికి సంబంధించినటువంటి వివరాలను దాదాపు నెల రోజుల పాటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించింది. అయితే ఇది తుది దశకు చేరుకుంది. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినటువంటి నివేదికను ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియాతో పాటు పలువురు అధికారులు ఈ యొక్క సమావేశం నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కో చైర్మన్గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ, అలాగే కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, మల్లు రవిలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాలు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీల రిజర్వేషన్లో పెంపు చేస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీసీల జనాభా ఎంత మేరకు ఉంది అనే దాని మీద కూడా లోతుగా ఇవాళ రేపు కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఇప్పటివరకు అయితే ఈ యొక్క కులగణన సర్వే ద్వారా నివేదికలో దాదాపు 55.85% బీసీలు ఉండగా అందులో హిందూ మతానికి చెందినటువంటి బీసీలు దాదాపు 42% ఉన్నారు. ఇతర మైనార్టీ అలాగే ఇతర మతాలకు చెందినటువంటి బీసీలు 13.85% ఉన్నట్లయితే తేలుతా ఉంది. దాంతోపాటుగానే బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తూ ఉంది. అందుకు సంబంధించి బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా అటు 50% రిజర్వేషన్ పెంపుకు సంబంధించి సీలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి కూడా న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూనే మరోవైపు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి కూడా బీసీ డెడికేషన్ కమిషన్ అలాగే బీసీ కమిషన్ ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతో పాటుగానే ఆ కమిషన్లు 2 కమిషన్లు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పలు బీసీ సంఘాలతో కూడా వరుస సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయనున్నారు. అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా కేబినెట్ సబ్ కమిటీకి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అందజేస్తుంది. కాబట్టి వాటి మీద కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ చర్చ చేయనుంది. ఆ తర్వాత ఈ నెల 5వ తేదీన ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం తర్వాత తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి నివేదిక మీద సుదీర్ఘంగా చర్చ చేస్తారు. ఆ తర్వాత కులగణన రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి కూడా తెలంగాణ శాసనసభ ఆమోద ముద్ర వేయనుంది. ఆ తరువాత ఒక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించి
ఇప్పటికే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ రేపు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం క్యాబినెట్ భేటీ అవుతుంది. అందులో ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగానే బీసీ రిజర్వేషన్ పెంపు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అదే రోజు కూడా ఈ నెల 5వ తేదీన తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కూడా ఈ అంశాలు చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ అనంతరం ఆమోద ముద్ర వేసిన తర్వాత తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి ఒక తీర్మానం పంపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీసీ రిజర్వేషన్ పెంపు, అలాగే కులగణనకు సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జనాభా గణనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఈ యొక్క నివేదికను తెప్పించుకొని వెనువెంటనే కూడా క్యాబినెట్ చర్చిస్తుంది. దాంతోపాటుగానే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చర్చలు చేస్తూ ఉంది. అయితే మార్చి 20వ తేదీలోగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా ఈ యొక్క కసరత్తును వేగవంతం చేస్తూ వరుసగా ఈ 2 రోజుల పాటు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ, ఆ అనంతరం 5వ తేదీన ఉదయం క్యాబినెట్ భేటీ, అదే రోజు మధ్యాహ్నం తర్వాత తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దానికి కులగణనలో తెచ్చినటువంటి నివేదికకు, అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కు అందించేటటువంటి నివేదిక మీద కూడా, అలాగే కమిషన్లు బీసీ డెడికేషన్ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ అందజేసేటటువంటి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ చేసి ఈ యొక్క ఆమోద ముద్ర వేసిన తర్వాత ఎటువంటి లీగల్ ఇబ్బందులు తలెత్తకుండా బీసీ అటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ సీలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో పూర్తి చేయాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.